అంటే మీరన్నట్టు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానికి మా అబ్జర్వేషన్‌లో అయితే హ్మ్. ఒక్క అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కన్నట్టే ఉన్నది. హ్మ్. ఏ మార్పునైతే తెలంగాణ సమాజం ఆశించిందో 9.5 సంవత్సరాలు ఈ నిరంకుశ పాలనని, అరాచక పాలనని అనుభవించి మార్పు కోసం తహతహలాడి రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పాలనని అంటే సెక్రటేరియట్‌లో విధి నిర్వహణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మా ముఖ్యమంత్రి అనే మా అధినేత మాకు అందుబాటులో ఉంటాడు. మేము కలవగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం, చర్చించగలుగుతాం, మా బాధలు చెప్పుకోగలుగుతాము. ఆ గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పన్నాడు, ప్రగతి భవన్‌లో పన్నాడు, ఎక్కడున్నాడో తెలీదు. ఎక్కడ పోయిండో అని పోలీస్ స్టేషన్‌లో పోయి కంప్లెయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినటువంటి దశ నుంచి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేకుండా ఒక మార్పుకి సంకేతంగా ఉండాలని తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అది 100% వాస్తవం. హ్మ్. 64 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకొని ఒక సిపిఐ 65 మంది తోటి ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు సురక్షితంగా ప్రజల సంక్షేమంలో, ప్రజల అభివృద్ధిలో, ప్రజల యొక్క స అంటే ప్రజలంటే ప్రభుత్వ సంపదని కాపాడడంలో ముందుగా ఉండి ముందు వరుసలో ఉండి టాప్ ప్రయారిటీగా ఆదివాసీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, ఆ, ఆదివాసీ, గిరిజన, దళిత, బహుజన సామాజిక వర్గాల్ని అభివృద్ధి చేయాలనే ఒక కోరికతోటి, ఒక ఆశతోటి ఏ తెలంగాణ సమాజం అయితే సుమారు కొన్ని దశాబ్దాల తరబడి ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో హ్మ్. 9.5 ఏళ్ళు ఆశించిన ఫలితాలు రాలేదనే మార్పుకు సంకేతంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఆ రోజు ఢిల్లీ వాళ్ళు ఒకరిని కాదని వచ్చి ఆ, ఆ జాతీయ అధ్యక్షులు ఖడ్గే గారు కావచ్చు, లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఆ పార్టీలో రానున్న రోజుల్లో అధినాయకత్వంలోకి రాబోతున్నటువంటి అతి కొద్ది రోజుల్లో వైనాడ్ నుంచి ఎంపీగా ఆ, తన ఆ, పరీక్ష చేసుకోబోతున్న ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది అనేక రూపాల్లో ఒక్కొక్కట డిక్లరేషన్లు అయితేంది, లేకపోతే అనేక రకాల వాగ్దానాలు అయితేంది. డిక్లరేషన్ సంబంధించి అడిగినారు. ఆ ఫ్రీ స్కూటీ ఇస్తున్నారు అమ్మాయిలకి. ఆ, ఎవరు అడుగుతలేరు సార్, మర్చిపోయారా? ఎందుకు అడుగుతలేరు? అడుగుతున్నారా? మీ మీడియా దాన్ని ప్రచారం చేస్తలేదు. ఆ సమాజం అడుగుతలేదు. అట్లెందుకు ఉంటుంది సార్, ఎవరు అడుగుతున్నారు ఆ బహిరంగంగా? సమాజం అడుగుతలేదు. ఉమ్, మీడియా ఏం చేస్తాంది? ఉమ్, మీడియా ఏం చేస్తాంది? భజన చేయడానిక మీడియా ఉన్నది? ఉమ్, మీడియా మీడియానే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, డిక్లరేషన్లో కానీ, గ్యారంటీలో కానీ, ఎన్నికలకు ముందు పాలకులు ఏ హామీలు అయితే ఇచ్చిండో హామీలు నెరవేర్చినప్పుడు జ్యుడిషియరీ ఏం చేస్తాంది? సుమోటోగా కేసులు బుక్ చేయరా? మీడియా ఏం చేస్తాంది? మీరందరూ కూడా అయితేనేమో అటు భజన, లేకపోతే ఇటు భజన, లేకపోతే ఇంకేదో ఉన్నారు కానీ మీరు ఎందుకు అడుగుతలేరు? మీరు ఫోర్త్ ఎస్టేట్, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. ఉమ్. మీడియా ఎందుకు అడుగుతలేదు? ఓ, మీకు అన్ని అక్రిడేషన్లు కావాలా, మీకు ఇండ్లు కావాలా, మీకు పాసులు కావాలా, మీకు ఆరోగ్య సంక్షేమ పథకాలు కావాలా, మీకేమో మీ హక్కుల కోసం మీరు కొట్టాడతారు కానీ ప్రజల హక్కుల సంక్షేమం నోరు లేనోళ్ళకి నోరుగా, నోరు లేనోళ్ళ కోసమే ఒక గొంతుగా కావడానికి మీడియా వచ్చింది. లోపలేస్తున్నారు కదా సార్, మీడియా అడిగితే పని పడలేదా? ఆ ఇన్స్పెక్టర్లు అడుగుతున్నారు మీకేం పని లేదా అని చెప్పి, తీసుకుపోయి పిఎస్కి తీసుకోతున్నారు, ఆ జీప్ లో పడేస్తున్నారు, కొడుతున్నారు, పని పడలేదని అడుగుతున్నారు మీడియా అడిగితే. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఉమ్, ఇంతకుముందు అన్నారు చూడు, ఈ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే ఉమ్, సామాన్య ప్రజలకే వాళ్ళ హక్కులు అడిగితేనే దిక్కుదశ లేని పరిస్థితిలో ఉన్నాడు ఒక మీడియా. ఒక అక్రిడేషన్ కలిగి ఒక యూట్యూబ్ ఛానలో, లేకపోతే శాటిలైట్ ఛానలో, లేకపోతే ఒక పత్రిక ఉద్యోగస్తునిగా పనిచేసేటువంటి ఒక జర్నలిస్ట్కే వాడి మెడలో ట్యాగ్ వేసుకొని ఉంటాడు. ఉన్నప్పటికీ వాళ్ళకే రక్షణ లేదంటే ఈ సామాన్య ప్రజలు అడగగలుగుతారా? నువ్వు అడిగితేనే తంతరంటాంటివి, ఉమ్, నువ్వు అడిగితేనే కేసులు అంటాంటివి, ఉమ్. నువ్వు అడిగితేనే జైలు అంటాంటివి. ఆ? ఏ ఏ దిక్కు లేని వాళ్ళకి దిక్కైనట్టు మీడియాకి ఈ పరిస్థితి వస్తే సామాన్య ప్రజలకు ఏ గొంతులతోటి మాట్లాడాలా? ఏ ఏదో స్వరాలతో? ముఖ్యమంత్రి వైఖరి ఎందుకు అట్లుందంటారు? అంతే ఉంటది. పులి శాకాహారి అవుతుందా? ఉమ్. పాలకుడు ఎవడున్నాక అంతే. రేవంత్ రెడ్డి పులా? లేకపోతే ఉమ్, లేకపోతే ఏమన్నా పిల్ల? ఉమ్, ఏమన్నా పిల్ల ఆయన? ఏమన్నా ఉమ్, ఆయనే ప్రకటించుకున్నాడు కదా. ఏమని? నాకు అన్ని తెలుసు, నన్ను మించినోడు లేడు, నాకు ప్రజల గురించి తెలుసు, వాళ్ళ గురించి దేంట్లో లేడు తెలుసు. మించినోడు? ఎవరు? అన్నిట్లలో నన్ను మించినోడే వాళ్ళాడు అంటాడు. ఉమ్, చూస్తలేమో ఏమని మాట్లాడుతాడు. ఉమ్.
రోజు రోజు ఏం మాట్లాడుతున్నాడు అసలు మరి కేసీఆర్ ఏమో తాగి మాట్లాడి అనుకున్నాం కానీ మరి ఈయన తాగుతాడో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆయన తాగేటప్పుడు అంటే దగ్గరున్నాం చూసినాం పక్కన పడినాం మంచాల్లో కేసీఆర్ మంచాల్లో తాగేటప్పుడు. పడినాం అన్ని చేసినాం కాబట్టి తెలుసు కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయగలుగుతా మరి నేను ఎప్పుడు ఆయనతో కూర్చోలేదు తినలేదు తాగలేదు కాబట్టి నేనంటే తాగను కానీ తాగేటప్పుడు కూడా చూడలే కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయలేను కానీ తాగుబోతాని కంటే తిరుగుబోతాని కంటే ఒక రౌడీ కంటే ఒక గుండా కంటే అంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు నిరాహారదీక్షలు చేస్తే నేరమట ఏ నిరాహారదీక్షల ద్వారా అయితే భారతదేశాన్ని స్వతంత్రాన్ని సాధించుకున్నాం బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టినాం అహింసా మార్గం గాంధీ పథకం గాంధీ మా నాయకుడు అని చెప్పుకోబడినటువంటి గాంధీ స్థాపించిన పార్టీ అని చెప్పుకోబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు నిరాహారదీక్షల్ని కూడా అమరావతి నిరాహారదీక్షను కూడా అపహాస్యం చేస్తావా ఇదేనా నువ్వు ఇలా అమర నిరాహారదీక్షలు చేస్తున్న అపహాస్యం చేస్తావు అనుకుంటున్నావేమో కానీ నీ పార్టీ స్థాపక కారకులైనటువంటి ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి కారకుడైనటువంటి చెప్పుకుంటున్నటువంటి జయంతులు వర్ధంతులు చేసుకుంటున్నటువంటి గాంధీని అవమానపరిచినట్టు ఆంధ్రప్రదేశ్ అవతరణ పొట్టి శ్రీరాములు 36 రోజులు అమర నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ అవతరణ కారకుడైందని చెప్పినావు మరి అమర నిరాహారదీక్షల్ని మరొకవేళ నిరాహారదీక్షల్ని అపహాస్యం చేస్తే ఓ రేవంత్ అన్న ధర్నా చౌక్ పోయి ఇందిరా పార్క్ దగ్గర పోయి ఎందుకు ఉపన్యాసాలు దంచినావు నిరాహారదీక్షలు చేసేటోళ్ళకి దండలు ఎందుకు వేసినావు బోకెలంటి ఎలాగ దండలు ఎందుకు వేసినావు బొట్లు ఎందుకు పెట్టినావు జిందాబాదులు ఎందుకు కొట్టావు వర్ధిల్లాలు ఎందుకు అన్నావు అంటే నిరాహారదీక్షలు చేస్తే నీ దృష్టిలో తప్పే ప్రశ్నించే తప్పే నిరసన తెలిపితే తప్పే వీధుల్లోకి వచ్చి ప్లే కార్డు పట్టుకొని మా హక్కులు కావాలి మా సమస్యలు పరిష్కరించండి అని మాట్లాడితే తప్పే అంటే నీకేంది ఒక్క రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటేనే వాడు మంచోడా నీ మోచి నీళ్ళు తాగి నీకు భజన చేస్తే మంచోడా నిన్నెవడు ప్రశ్నించొద్దా నీ దగ్గర ఎవడు వచ్చి మాట్లాడొద్దా మేము అందరం మీ జీతగాలి అనుకుంటున్నావా నీ పాలగాలి అనుకుంటున్నావా నీ మోచేతి నీళ్ళు తాగటోడు అనుకుంటున్నావా నువ్వు ఇచ్చే పదవుల ఆశతోటి నీ దగ్గర నీ పాదాలు మొక్కుకుంటూ నీ ఇండ్ల చుట్టూ తిరిగేటోళ్ళు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే మీరే చెప్పిండ్రు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజున మేము ప్రజలకు సేవకులమని చెప్పిండ్రు ప్రజలకు సేవకులు అంటే అర్థం ఏంటిది ఒక ముఖ్యమంత్రి విధి నిర్వహణలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పని ఉన్నా లేకున్నా సెక్రటరీలో కూర్చోవాలి నువ్వు ప్రజల జీతగాడివి ప్రజలు ఏర్పాటు చేసుకున్న జీతగాడి నువ్వు నీ కుర్చీ ఎక్కడుంది నీ డ్యూటీ ఎక్కడుంది నీ కార్యాలయం ఎక్కడుంది మీరు తాగే నీటి బిందువులు కూడా మా చెమట చుక్కలు గుర్తుపెట్టుకోండి మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సుల ద్వారా మీరు ఒక్కొక్క మెతుకు తింటున్నారు గుర్తుపెట్టుకోండి మీరు తిరిగే వాహనాలు మీ అనుకొచ్చే జామర్లు మీ అనుకొచ్చే 100 కొద్ది కార్లు మీ అనుకొచ్చే ఫైర్ ఇంజన్లు మీ అనుకొచ్చే అంబులెన్స్లు ఎవరు అనుకుంటున్నారు మీ జాగిరి అనుకుంటారా మీ కుటుంబం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా మీ వంశం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా మా కష్టార్జితం గుర్తుపెట్టుకో రేవంత్ అన్న ఇవాళ మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి కాబట్టే మేము మీ గురించి మాట్లాడుతున్నాం లేకపోతే మాకు మీరెవరు మేమెవరమో మీరెక్కడా మేమెక్కడా మాకేమవసరం 18 గంటలు కష్టపడతా ఉంటుండే కదా సార్ చంద్రబాబు నాయుడు లాగా ముందు 12 పడుతుండే సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు 18 గంటలు కష్టపడతా ఉంటుండే ఏం దాచుకోవడానికా ఇటువంటి అరాచకాలు చేయడానికా ఏం చేసిండు సార్ అరాచకాలు ఇప్పుడు చూస్తలేమా అర్ధరాత్రి వేళ మహిళల్ని స్టూడెంట్స్ ని పోలీస్ స్టేషన్లు పెట్టడం అరాచకం కాదా అది ప్రజాస్వామ్యమా ప్రశ్నించే వాళ్ళని అరే లైబ్రరీలో నిన్న రాత్రి లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే నిర్దాక్షిణ్యంగా వచ్చి మహిళలను చూడకుండా స్టూడెంట్స్ ని లేడీస్ ని గర్ల్స్ ని బాయ్స్ ని తీసుకుపోయి వ్యాన్ల లెక్కించి ఏం తమాషా అనుకుంటారా మీరు నిజంగా ఇంత తొందరగానే ఈ నిరుద్యోగుల నిరసనలు వచ్చినాయా సార్ దీని వెనకాల మళ్ళీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటారా అన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్దలు చెప్తారు బిడ్డ పిల్లల్ని కనడం కాదురా గొప్పతనం
పిల్లల్ని సాకి పోషించి పెద్దోళ్ళని చేయడం గొప్పతనం అని అంటారు. ఉమ్, ఒకవేళ నీకు కన్న తర్వాత నీకు సాకడం చేత కాకపోతే, పోషించడం చేత కాకపోతే, సంరక్షణ చేయడం చేత కాకపోతే వాళ్ళు ఎక్కడైనా పోయి అడక తినడానికన్నా అనుమతి ఏమంటారు? ఉమ్, దీనికి అంబేద్కర్లు, గాంధీలు, లెనిన్లు, మార్క్సులు, పూలేలు ఎవరు అవసరం లేదు. సామాన్య రైతులు చెప్పే ముచ్చట ఇది. అయితేనేమో మనమన్నా పెట్టాలి, ఉమ్, లేకపోతే వాళ్ళు బతకడానికి ఎక్కడైనా పోయి అడక తినైనా బతకమని చెప్పాలి. ఉమ్. అది ధర్మం, అది న్యాయం. నేను పెట్టా ఇంకో దగ్గరికి పోనీయా అంటే ఏందన్నట్టు? అంటే ఏందన్నట్టు? ఇదేనా న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? వన్ వే రూలింగ్ ఏమో సార్, ఆ? వన్ వే రూలింగ్ ఏమో. ఏమని రూలింగ్? రూలింగ్ ఇదేమన్నా రూలింగ్ అంటారా దీన్ని? మీరేమనుకున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటది అనుకున్నారు పరిపాలన? నాకైతే చాలా స్పష్టత ఉంది. నేను ఇప్పుడు కాదు, ఎన్నికల కంటే 6 నెలల ముందే రేవంత్ రెడ్డి గారి ఎంపీ కార్యాలయం ఏదైతే పెద్దమ్మ గుడి గలీలో. పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో రేవంత్ రెడ్డి, ఇదే వేం నరేందర్ రెడ్డి, ఇదే ఆయన కామారెడ్డి, ఆయన ఇప్పుడు ఏదో చైర్మన్ అయింది కదా, ఉమ్, ఆయన కానీ బలరాం నాయక్ కానీ ఎంపీ ఇప్పుడు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వీళ్ళ అందరి సమస్యలు చాలా స్పష్టంగా చెప్పిన, రేవంత్ అన్న మీరు గనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే, మీ ప్రవర్తన మార్చుకోకపోతే నా దృష్టిలో అయితే మీరు కేసీఆర్కి కుడి భుజమో ఎడమ భుజం అవుతారు, అన్నో తమ్ముడు అవుతాడని నేను స్పష్టంగా ఇలా కొత్తగా చెప్పింది కాదు. నేనేదో కావాలంటే మీరు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పోయి అడగండి మీరు. అరే నాలాంటి వాడికి నాకేమి భయం? నాలాంటి వాడికి ఏం భయం? నేనేమన్నా పదవులు ఆశించేటోళ్ళా? లేకపోతే వాళ్ళు వేసే మోచేతి నీళ్ళకి ఆశపడి వాళ్ళంటే తిరిగేటోన్నా? నేను ఎన్నడో నాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, పదవులు ఇస్తా అంటేనే మా గొంతున ఆయన మా తెలంగాణని బాగు చేసుకుంటే చాలు, మా అమరవీరుల ఆశయాలు సాధిస్తే చాలు, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్తే చాలు, నువ్వు చిన్న కోరికతోటి బతుకుతున్న నాలాంటి వాడికి ఏం భయం? నాలాంటి వాడికి ఏముంటుంది ఆడ? నాలాగా లక్షల మంది ఉన్నారు, ఏం భయం ఉంటుంది? ఏం ఆందోళన ఉంటుంది? కాకపోతే ఎక్కువ ఏం చేస్తారు? కేసులు పెడతారు. అంత కాకపోతే బెయిల్ రాకుండా చేస్తారు. అంత కాకపోతే కఠినమైన కారాగార వాసనలో పడేస్తారు. అంత కాకపోతే ఇంకేదన్నా శిక్షలు వేయిస్తారు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారా? ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తే రౌడీలని గుండాలను పెట్టి చంపిస్తారు. ఇంతేనా? ఇదేగా చేయగలిగేది? ఇంతకంటే ఎక్కువ చేస్తారా? ఇది వాళ్ళు చేయాలన్నా? ముఖ్యమంత్రిగా ఉండే చేయాలన్నా? ఎవడేం చేస్తారు? వీధిలో ఉన్న రౌడీలు కూడా పని చేస్తాడు. వాడు అనుకున్నట్టు ఎవడైనా వినకపోతే వాడిని చంపుతలేరా? నువ్వు చేసేది ఏముంది? రౌడీ చేస్తాడు. దానికి ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఒక కేసులు, ఒక కోర్టు, ఇవన్నీ కావాలన్నా? అంత అవసరం లేదు కదా. మేమేమంటున్నాం, మేము ఇవాళ ఏమడుగుతున్నాం? మీరు ఇచ్చిన డిక్లరేషన్లు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు, మీరు ఈ సమాజానికి మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో గవి మాత్రమే గుర్తు చేస్తున్నాము. ఇంకా 4 సంవత్సరాల 5 నెలలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు, లేకపోతే నీ పార్టీ తరఫున ఎవడన్నా ఉండని. అంతేగాని ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం ఎవడు చేసినా వాడు ఇక్కడ బతికి బట్టగట్టలేడు. ప్రజలు తీర్పుని కాదని ఎవడైనా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు, ఆయన భజన మీడియా మాట్లాడినట్టు ఎవ్వడు ఈ ప్రభుత్వాన్ని కూల్చడు. అంత దమ్మున్నోడు ఎవ్వరు లేడు ఇక్కడ. ఈ ప్రభుత్వం మీద ఒక ఎంటిక వాలదు. ఈగ దోమ వాళ్ళని ఎక్కడ చూసుకుంటాం. అవసరమైతే ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని కూల్చడే ప్రయత్నం చేస్తే మా ప్రాణాలను ఒడ్డైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. వీళ్ళకి తెలంగాణ చరిత్ర తెలియదన్నా. మరి మీరు చిన్నప్పుడు, మీరు అప్పుడు ఏ వయసులో ఉన్నారో కానీ 1984లో పుట్టలే. 1984లో ఆ రోజు తిరుగులేని నాయకురాలుగా ఉన్న ఇందిరాగాంధీ రామ్లాల్ అనే గవర్నర్ ద్వారా అప్పుడున్న ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి అప్పుడు ఏర్పాటు కాబడ్డటువంటి శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వాన్ని కూల్చి దించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న గడ్డ ఇది. వీళ్ళకి ఏం తెలుసు చరిత్ర? ఆయన టీడీపీలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, తెలంగాణ గురించి ఏం చదువుకున్నా నాకు తెలియదు. ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏది ఏం ట్రైనింగ్? ఎమ్మెల్యేలను కొనేది, ఎమ్మెల్సీలను కొనేది, డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసేది, ఈ ట్రైనింగా? ఇదా ట్రైనింగ్ అంటే?
అంటే వాళ్ళ పార్టీ ఆదర్శం అంటే ఇవాళ రైతు ఇలా చంద్రబాబు నాయుడు 18 గంటలు కాదు, రైతు 20 గంటలు పనిచేస్తున్నాడు. రైతు నీకు ఆదర్శం కాదు. అరే ఏది కాకపోతే నా అయ్యవ్వ ఆదర్శమాను. మీ అయ్యవ్వ రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాడు. ఏమంతా గుర్తుపెట్టుకో. కాలు బల్పం కట్టుకొని భూమిని నమ్ముకొని పంట మార్పిడి చేసుకుంటూ ఆ ఒక రైతన్నగా ఈ దేశానికి వెన్నెముకగా నిలిచినటువంటి వాళ్ళు నీ తల్లిదండ్రులు నీకు ఆదర్శం కాదా? ఇప్పుడు చంద్రబాబు నరహంతకుడు నరహంతకుడు నాగడి చాళ్లలో రక్తపు తీరులు పారించినటువంటి వ్యక్తి తెలంగాణ వద్దు 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 శ్రీకృష్ణ కమిటీ బైకాట్ అన్నోడు. ఆయన నీకు ఆదర్శం. సిగ్గుండాలని చెప్పుకోవడానికి. నీకు తెలంగాణలో ఎవరు దొరకలేదా? ఒక కొమరం భీం ఆదర్శం కాదా? దొడ్డి కొమర ఆదర్శం కాదా? చాకలేలం ఆదర్శం కాదా? సర్దార్ పాపరాయుడు ఆదర్శం కాదా? తెలంగాణలో ఎవరు కనపడలేదా? ఆయనట 18 గంటలు పనిచేసిండట, ఈయన 18 గంటలు చేస్తారట. అది పోయి అక్కడ పోయి బసవ తారక దారి పోయి సిగ్గుండాల వీళ్ళకి. అసలు ప్రైవేటు యాజమాన్యంలో పనిచేసే ఆరోగ్య అంటే హాస్పిటళ్ళకైనా, స్కూళ్ళకైనా, కాలేజీలకైనా, యూనివర్సిటీలకైనా, పరిశ్రమలకైనా ఓపెన్ చేయడానికి పోవడం కానీ, ఆడపోయి ఉపన్యాసాలు ఇవ్వడానికి కానీ సిగ్గుండాల వీళ్ళకి. వీళ్ళ పాలకులు ఏం రేవంత్ అన్నా, నువ్వు ఏ కార్లలో పోయినావు? మీ అయ్యవ్వ సంపాదించిన కార్లలో పోయినావా? లేకపోతే మీ అత్త మామ ఇచ్చిన కార్లలో పోయినావా? మా మా కష్టార్జితం ద్వారా ఇచ్చిన కార్లలో పోయినావు. ఎవడిచ్చిండు మీ కార్లలో పోవడానికి? నీ ఎమ్మెల్యేలు సావుల కాడికి పోతారు, తద్దినాల కాడికి పోతారు, పుట్టెంటికల కాడికి పోతారు. మీ ఇష్టమేనా? మీ ఇష్టం వచ్చినట్టేనా తిరగడం? ఇలా విదేశాల అధ్యక్షులు వాళ్ళు ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి పోతే వాళ్ళు ప్రభుత్వ వాహనాల్లో పోరు. ప్రభుత్వ వాహనాలు పోరు. వీళ్ళెక్కడిది? డ్యూటీ లెక్కనే, డ్యూటీ అయిపోగానే అంతే. ఇప్పుడు ఎక్కడిది న్యాయం ఇది? పోలీసు వాళ్ళు అంతే, అధికారులు అంతే, జడ్జిలు అంతే. ఎవరైనా సరే ప్రభుత్వ వాహనాలు వాడుకోవాల్సిందే. అరే నీ సొంత పని కోసం నీ పండుగలకి, నీ పబ్బాలకి, నీ యాత్రలకి పోతే కూడా ప్రభుత్వ వాహనాలు కావాలన్నా? ప్రభుత్వ ఖర్చులతో పోవాలన్నా? విదేశాల్లో అయితే, వేరే దేశాల్లో వాడు ఎక్కడికైనా పోతే ప్రైవేట్ కార్యక్రమం వాడు కనీస సెక్యూరిటీని కూడా తీసుకుపోరు, సెక్యూరిటీని కూడా వదిలిపెట్టిపోతారు. జనాలు ఎక్కడంటే అక్కడ ఎంబడబడుతున్నారు, జనాలు వచ్చి మీద పడతారు, ఫోటోలు దిగుతారు అని చెప్పి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు దిగుతారు? రావద్దని చెప్పు. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే, గతంలో అధికారం లేనప్పుడే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యల కోసం వెళ్తే నా ఎంబడి వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఇట్లయితే ఎట్లా కుదురుతుంది అని చెప్పి అన్నాడు. అవునా? అది నువ్వు కట్టడి చేసుకోవాలి. అవసరమైతే నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి, నీ బలగాలు పెట్టుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీని, ప్రభుత్వ బలగాలని ప్రజలకి రక్షక కవచంగా, రక్షక భటులుగా ఉండాల్సిన పోలీసుల్ని నీ కార్ డోర్ తీయడానికి, నీ ఖర్చు పీయడానికి, నీ ముడ్డు దూడ్చుకోవడానికి, మీ బాత్రూంల కాడ కాపలా, నీ డైనింగ్ హాల్ కాపలా ఉండడానిక రక్షక భటులు ఎక్కడ ఉండాలి? ప్రజలకి రక్షక భటులు వాళ్ళు, పాలకులకు కాదు. పాలకుల కోసం కాదు వాళ్ళు ఉన్నది, ప్రజలకు రక్షక భటులుగా ఉండాలి. నువ్వు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికైనా పోయినప్పుడు అవసరం ఉంటుంది అది. నువ్వు ఎక్కడికి ప్రైవేట్ కార్యక్రమం పోతే అసలు నువ్వు పోతున్నట్టు ఎందుకు చెప్పాలి, వస్తున్నట్టు ఎందుకు చెప్పాలి? నువ్వు అసలు వీళ్ళకి ఎట్టుండి దొరికండి, నేను చూస్తున్నా కదా. జిందాబాదులు లేకపోతే, ముర్దాబాదులు లేకపోతే వీళ్ళకి మెతుకులు నోట్లో ఓ, వీళ్ళకి ముద్ద దిగదు వీళ్ళకి. గట్ల సైకోలుగా తయారైన వీళ్ళు. రోజుకు 100 మంది వాళ్ళ ఇళ్ళ కాడ పడిగాపులు కాకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళకి అన్నం జీర్ణం కాదు, వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. గట్ల సైకోలుగా తయారైన వీళ్ళు. ఏమైనా జిందాబాద్ కావాలా, ముర్దాబాద్ కావాలా, చాలా మంది కప్పించుకోవాలా, బోకెలు తిప్పించుకోవాలా. ఎప్పటికీ 7 పోయినా కానీ 10 కార్లు, 20 కార్లు, 100 కార్లు వీళ్ళ అరే నీకు అసలే ఇప్పటికే ట్రాఫిక్ జాములు అవుతున్నాయి, కష్టాలు, రోడ్లన్నీ దిగ్బంధాలు అవుతున్నాయి. అని రోడ్ల మీదకి ఎక్కి శాంతియుతంగా వాళ్ళ సమస్యల కోసం మాట్లాడితే, లేకపోతే ఎక్కడో గుంపు చేరి వాళ్ళు మాట్లాడితేనేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. వీళ్ళు మాత్రం 100 కార్లు వేసుకొని వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని జిందాబాద్ కొట్టుకుంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?
ఇదేనా భారత రాజ్యాంగం అంటే? ఇవాళ ప్రజలు ఇవన్నీ చూసి చూసి విసిగిపోయి వేసారి ప్రజలు తిరుగుబాటు చేస్తే భయంకరమైన పరిస్థితి వస్తుంది భారతదేశంలో. మరో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఇట్టే చేస్తే.